హలో అండి, నా పేరు మహతి. నేను ఇప్పుడు చెప్పే కథ కేవి సుమలత గారు రాసిన జననీ జన్మభూమిష్ట. ఈ కథ 13 జూలై 2025న జాగృతిలో ప్రచురింపబడింది. హలో, ఎవరు అన్నాడు శంభుప్రసాద్ సెల్ ఆన్ చేసి. నేన్రా, ప్రసన్నని. సారీరా, నేనిప్పుడు రా అనొచ్చో లేదో నాకు తెలియడం లేదు. అవతల వైపు గొంతులో కొంచెం తడబాటు. కొన్ని సెకండ్లు అక్కడ మౌనం రాజ్యమేలింది. ఎంతటి క్లిష్టమైన ఆపరేషన్ అయినా విజయవంతంగా చేసి ప్రాణాలను కాపాడే డాక్టర్గా పేరున్న శంభుప్రసాద్ మనసులో ప్రసన్న జ్ఞాపకం వెలికి రావడానికి కాస్త సమయం పట్టింది. శంభు, నువ్విప్పుడు అమెరికాలో చాలా పెద్ద డాక్టర్వి. పాపం, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఫ్రెండ్ ఎలా గుర్తుంటాడు? మనిద్దరం వేల్పూర్ నుండి ఆర్మూర్ వరకు బస్ పాస్ తీసుకుని ఇంటర్ వరకు కలిసే చదువుకున్నాం. ఇప్పుడు గుర్తొచ్చిందా అడిగాడు ప్రసన్న. ఓ మై గాడ్, నువ్వట్రా ప్రసన్న? నిన్నెందుకు మర్చిపోతాను? ఉన్నట్లుండి ఇన్నేళ్ల తర్వాత సడన్గా ఫోన్ చేస్తే ఎవరికైనా ఇలాగే ఉంటుంది అన్నాడు శంభుప్రసాద్. శంభు, చాలా సంతోషం రా నేను గుర్తున్నందుకు. నేను రా అంటే నీకు కోపం రాదుగా అన్నాడు ప్రసన్న నవ్వుతూ. ఛ, అదేం మాట. ఇన్నాళ్లకు ఎందుకు గుర్తొచ్చానో త్వరగా చెప్పు. అవతల అర్జెంట్ ఆపరేషన్ కేసుంది అన్నాడు శంభుప్రసాద్ వాచి చూసుకుంటూ. మనం చదువుకున్న బడిలోనే హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మన ఊర్లో నిన్న మీ నాన్నగారికి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆదర్శ పౌరుడు అవార్డుతో సన్మానం జరిగింది. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు విన్న కలెక్టర్ గారితో పాటు అందరూ అభినందించారు. ఆ వార్త అన్ని పేపర్లలో రావాలని విలేకరులకు ఆదేశాలిచ్చారు. అంతకన్నా ముఖ్య విషయం, పాఠ్యపుస్తకాలలో పాఠం రూపంలోకి తెస్తానన్నారు. నాకు మీ నాన్నగారి గురించి తెలిసినంత మటుకు ఆయన గొప్ప ఆయనే చెప్పుకోరు. ఆయనకున్న ఒక్కగానొక్క కొడుకువి. నీ మా నాన్న నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయావు. ఇక్కడ జరిగేవి నీకు తెలియదు. అందుకే ఈ విషయం చేరవేయాలనిపించింది. అందుకే నీ నంబర్ సంపాదించి ఫోన్ చేస్తున్నాను అన్నాడు ప్రసన్న. డాడీ ఏం మాట్లాడారు? శంభు గొంతులో ఇదివరకటి మృదుత్వం లేదు. నువ్వే చూడరా, యూట్యూబ్ లింక్ పెడుతున్నాను, ఇక ఉంటాను అన్నాడు ప్రసన్న. శంభుప్రసాద్ ఫోన్ పెట్టేశాక అతడి ముఖమంతా మాడిపోయింది. డాడీ ఏం మాట్లాడుంటారు? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం స్నేహాన్ని గుర్తుంచుకుని లింక్ పంపాడంటే అందులో నా గురించి ఏమైనా మాట్లాడారా? ఆలోచిస్తున్న సమయంలోనే ప్రసన్న నుండి వాట్సాప్లో లింక్ వచ్చింది. ఆత్రంగా చూడాలని తెరవబోయాడు. తలుపు తట్టిన శబ్దం వినిపించింది. కమెన్ అసహనంగా అన్నాడు శంభుప్రసాద్. సార్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫర్ ద ఆపరేషన్ సార్ అంది లోపలికి వచ్చిన నర్సు. ఫోన్ ఆఫ్ చేసి టేబుల్ మీద పెట్టి ఆపరేషన్ థియేటర్ వైపు నడిచాడు శంభుప్రసాద్. ఆ తర్వాత అతడికి ఇంటికి వచ్చేంత వరకు ఆలోచనలు మరే విషయం వైపు మళ్ళడానికి సమయం దొరకలేదు. డాడీ, మీరు ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చారు. కేసులు ఎక్కువగా ఉండుంటాయి. మామ్ ఎప్పుడో వచ్చేసింది. తను టైర్డ్గా ఉన్నానని డిన్నర్ చేసి పడుకుంది. మనిద్దరం తిందాం, మీరు త్వరగా ఫ్రెష్ అయ్యారండి అంది స్నేహ. ఓ, నువ్వు ఇంకా తినలేదా? 5 మినిట్స్లో వస్తాను గదిలోకి వెళుతూ అన్నాడు శంభుప్రసాద్. ఈలోగా స్నేహ హాల్లో డైనింగ్ టేబుల్ మీద అన్ని పదార్థాలు సర్దింది. ఆలస్యమైందా స్నేహ డియర్ అన్నాడు శంభుప్రసాద్. నో డాడ్ అంటూ పళ్ళాలు తీసుకుని 2 పుల్కాలు పెట్టి కూర వేసి తండ్రి చేతికిచ్చింది. అప్పుడే శంభుప్రసాద్ ఫోన్కి మెసేజ్ వచ్చిన శబ్దం వచ్చింది. వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు. ఫోన్ స్టాండ్లో పెట్టి ప్రసన్న పంపిన లింక్ ఓపెన్ చేశాడు. తినకుండా ఏంటి డాడీ అంటూ మొబైల్ వైపు చూసిన స్నేహ, తాతయ్య అంటూ తను కూడా తినడం ఆపేసింది. స్టేజ్ మీద మైకు ముందు నిలబడిన తండ్రి గోపాలరావుని చూడగానే శంభుప్రసాద్ కళ్ళు పెద్దవయ్యాయి.
గోపాలరావు మైక్ చేత్తో పట్టుకుని ఒకసారి చుట్టూ చూసి మాట్లాడడం ప్రారంభించాడు. సభకు నమస్కారం. కలెక్టర్ గారి చేతుల మీదుగా నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. కారణం, నేనంత గొప్ప పనేమీ చేయలేదు. జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు. అమ్మ ఒడి, పుట్టిన గడ్డ స్వర్గంతో సమానం అంటారు. పుట్టిన ఊరిలో ఎప్పటికీ ఉండడం అందరికీ సాధ్యం కాదు. చదువు నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఆడపిల్లలైతే వివాహానంతరం ఊరు వదిలి వెళ్లాల్సిందే. మా తరం ఊరిని వదలకుండానే, కుటుంబాలను కదపకుండానే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించింది. ఈ కాలం పిల్లలు వారి ఉద్యోగాల కోసం దూరంగా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు వారిని తప్పు పట్టలేం. యువత ముందు చదువు, తర్వాత ఉద్యోగం, ఆ తర్వాత అపరిమితమైన సంపాదన కోసం పరుగులు తీస్తున్నారు. చిన్నప్పుడు వారు చదివిన పాఠశాలలు, ఈత నేర్చుకున్న చెరువులు, కలిసి చదువుకున్న స్నేహితులు, ఆటలాడిన పొలం గట్లు, వసతులు లేకపోయినా ఆనందాలు పంచిన కుటుంబాలు, ఇవన్నీ కలగలిపిన సొంత ఊరినే మర్చిపోతున్నారు. ఫలితాలను ఆశించకుండా పిల్లలను పెంచడం, విద్యాబుద్ధులు నేర్పించడం, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత. నేటి తరానికి పోటీ ప్రపంచంలో తామే అగ్రగాములు కావాలనే కోరికలు పెరిగి బంధాలు, అనుబంధాలు సంకెళ్లుగా కనిపిస్తున్నాయి. అందుకే తెంచుకొని వాటికి దూరంగా పారిపోతున్నారు. పల్లెటూళ్లను కన్నబిడ్డల మమతల జల్లు కోసం పరితపించే ఎడారులుగా మారుస్తున్నారు. ప్రస్తుతం పల్లెలు వృద్ధులకు ఆశ్రయాలుగా మారిపోతున్నాయి. ఇది చాలా దారుణమైన విషయం. ప్రతి ఒక్కరూ పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాల్సిందే. వారు నేర్చుకున్న విజ్ఞానం పుట్టి పెరిగిన ఊరికి అక్కరకు రానప్పుడు అది ఎంత పెద్దదైనా తృణప్రాయమే. నీవు పుట్టిన ప్రాంతానికి నువ్వేం చేశావని మనసాక్షి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తుంది. అప్పుడు చెప్పేందుకు జవాబు, చేసేందుకు సమయం మన దగ్గరుండాలి. అలాగే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వెనక్కు తిరిగి చూసుకుంటే తృప్తి అన్న పదానికి తావు లేకపోతే ఎడారిలో చలమ కోసం వెతికినట్లవుతుంది. అలా నా తృప్తి కోసమే నేను ఊరికి చేయగలిగింది చేశాను. ఎవరి మెప్పు పొందడం కోసం చేయలేదు. ఈ సన్మానాలు, అవార్డులు నాకు ఇష్టం ఉండవు. గోపాలరావు గారు చెప్పడం ఆపి చుట్టూ చూశారు. నా కొడుకు అమెరికాలో పెద్ద డాక్టర్. అందుకు నాకు గర్వంగానే ఉంది. కానీ కొడుకు కోసం తప్పించిపోయిన నా భార్య ఈ ఊర్లో సరైన వైద్య సదుపాయాలు లేక కొడుకు కోసం కలవరిస్తూనే కరోనాతో కన్ను మూసింది. కరోనా కారణంగా అమెరికా నుంచి విమానాలు లేక నా కొడుకు కడసారి కన్నతల్లినే చూడలేకపోయాడు. వైద్యం సరిగా జరగాలంటే పల్లె వదిలి నగరాలకు వలస వెళ్ళమంటాడు నా కొడుకు. ఎంతమంది పల్లె వదిలి పట్నాలు వెళ్ళగలరు? పల్లెలు వదిలి అంతా పట్నాలకు పోతే మనకు ఆహారం ఎవరు పండిస్తారు? మనిషన్నవాడికి కన్న తల్లి, పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాల్సిన కనీస బాధ్యత ఉంది. ఈ ఊర్లో మంచి విద్య, వైద్యం ఉంటే ఊరు వదిలి పల్లెని ఎడారిగా మార్చక్కర్లేదు కదా. ఒక్కసారి అందరూ ఆలోచించండి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఊర్లో నాకున్న 14 గదుల మండువా ఇల్లును ఎవరైనా వైద్యులు ఆస్పత్రి నడుపుతానంటే ఉచితంగా ఇవ్వదలుచుకున్నాను. అందరికీ మరోసారి ధన్యవాదాలు అంటూ ఉపన్యాసం ముగించాడు గోపాలరావు. వేల్పూరు గ్రామ ప్రజలందరూ చప్పట్లతో ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. వండర్ఫుల్ తాతయ్య, వండర్ఫుల్ అంటూ స్నేహ కూడా చప్పట్లు కొడుతూ అరుస్తోంది. శంభు ప్రసాద్ తండ్రి మాటల్లో తను ఊహించినట్లే ఉండటంతో గుచ్చుకోవాల్సిన చోటే లోతుగా గుచ్చుకుంది. డాడీ, తాతయ్య మళ్ళీ మళ్ళీ ఊరికి సహాయం చేస్తూనే ఉన్నారు. ఆయన నిజంగా రియల్ హీరో కదూ? ఎంతో ఉద్వేగంతో అంది స్నేహ. శంభు ప్రసాద్ అవునన్నట్లు తల ఆడించాడు. మీరు ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరిప్పుడు చాలా తృప్తిగా ఉన్నారా డాడీ? అంది స్నేహ. తృప్తిగా ఉన్నాడా తాను? అతడు సమాధానం చెప్పడానికి ఆలోచనలో పడ్డాడు.
మీరు వేల్పూర్ నుండి అమెరికా వచ్చి దాదాపు 15 ఇయర్స్ అవుతోంది. మీ బర్త్ ప్లేస్కి ఏదైనా సహాయం చేయాలని ఎప్పుడూ అనిపించలేదా? మళ్ళీ అడిగింది స్నేహ. ఆ ప్రశ్నలకు సమాధానం అతడి దగ్గర లేదు. సారీ డాడీ, మీరు ఏమీ అనుకోనంటే మరో మాట. మీరు అమ్మ మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. మనకు డబ్బుకి ఎటువంటి లోటు లేదు. బామ్మ కరోనా సమయంలో సరైన వైద్యం లేకే చనిపోయింది. వేల్పూర్లో ఒక హాస్పిటల్ పెడితే ఎంతోమందికి మంచి వైద్యం అందుతుంది. ఎంతోమంది బామ్మలు తాతయ్యలు పూర్తికాలం జీవిస్తారు. అలా ఎందుకు మనం పల్లెకు పోకూడదు అంది స్నేహ. శంభు ప్రసాద్ గుమ్మం దగ్గర నిలబడి వీళ్ల మాటలు వింటున్న దివ్య ఒక్కసారిగా తుళ్ళిపడ్డారు. ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. మామ్, లేచావా? నువ్వు అన్ని మాటలు విన్నావని నిన్ను చూస్తే అర్థమైంది. నువ్వు డాడీ నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఈలోగా నేను తాతయ్యకు అభినందనలు చెప్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నేహ. శంభు ప్రసాద్ దివ్యల కళ్ళ ముందు గతం కదలాడింది. గోపాలరావు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామంలో వృత్తి పట్ల అంకిత భావం, జీవితం పట్ల క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుడు. ఆయన ఆలోచనలన్నీ ఆదర్శ భావాలతో నిండి ఉంటాయి. భార్య లక్ష్మి ఆయన ఇష్టాలను గౌరవించే అనుకూలవతి. వారికి ఒక్కగానొక్క కొడుకు శంభు ప్రసాద్, తెలివైన అబ్బాయి. అతడికి మెడిసిన్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ రావడంతో ఉచితంగా యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఆ తరువాత ఆలోచించుకునే వ్యవధి లేకుండానే ఎంబీబీఎస్ పూర్తయింది. శంభు ప్రసాద్ పేరు పక్కన డాక్టర్ డిగ్రీ వచ్చాక తనతో పాటు చదువుకున్న దివ్యను తల్లిదండ్రుల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యాక ఇద్దరూ పీజీ ఎంట్రన్స్ కోసం కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్లో కాపురం పెట్టారు. ఆ సమయంలోనే దివ్య నెల తప్పింది. వారి జీవితంలోకి చిన్నారి స్నేహ అడుగుపెట్టింది. స్నేహ నెలల పిల్లగా ఉన్నప్పుడే వాళ్లకు ఎంఎస్ చేయడానికి విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. శంభు ప్రసాద్ ఈ విషయం తండ్రితో సంప్రదించాడు. డాడీ, ఇండియాలో చేసిన ఎంఎస్ క్వాలిఫికేషన్కు ఫారెన్లో చేసిన ఎంఎస్ క్వాలిఫికేషన్కు చాలా తేడా ఉంటుంది. మేమిద్దరము ఎంఎస్ చేయడానికి అమెరికా వెళతాం అన్నాడు శంభు ప్రసాద్. మీరిద్దరూ వెళ్ళాలనుకోవడం వరకు బాగానే ఉంది. మరి స్నేహ అన్నాడు గోపాలరావు. పసిపిల్లని తీసుకుని వెళితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దివ్య మదర్ దగ్గర ఉంచుతామంటే ఆవిడ ఆరోగ్యం అంతగా బాగుండదు. కాబట్టి అక్కడ ఉంచడం కుదరదు. మీ దగ్గరే వదిలి వెళతాం అన్నాడు శంభు ప్రసాద్. శంభు, పాలు తాగే పసిపిల్ల తల్లిదండ్రుల ఒడిలో పెరగాలి కానీ ఆగాడు గోపాలరావు. డాడీ, 3 ఏళ్ళు ఎంతలోకి తిరిగొస్తాయి? కానీ నా బాధల్లా ఈ ఊర్లో సరైన వైద్య సదుపాయం కూడా లేదు. ఇక్కడ ఇల్లు అమ్మేసి ఆర్మూర్లో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది. మీరిద్దరూ పెద్దవాళ్ళయ్యారు, ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అప్పటికప్పుడు ఆర్మూర్ కానీ నిజామాబాద్ కానీ వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఎంత సమస్య అవుతుంది అన్నాడు శంభు. అందరూ అలా అనుకుంటే పల్లెలు ఎడారులుగా మిగిలిపోతాయి. ఇప్పటికే నీలాంటి యువత చదువుల కోసం, ఉద్యోగాల కోసం పట్నాలకు విదేశాలకు ఎగిరిపోతున్నారు. మాలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటేనైనా అప్పుడప్పుడు వచ్చి ప్రశాంత జీవితం గడుపుతారు అన్నాడు గోపాలరావు. మావయ్య గారు, మీరు అలా మొండిపట్టు పడితే ఎలా? మీ దగ్గర పసిపిల్లను ఉంచుతున్నాం. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా? నిష్ఠూరంగా అంది దివ్య. అలా అపశకున మాటలు మాట్లాడకమ్మా. స్నేహ మా ఇద్దరి ప్రాణం. కంటికి రెప్పలా కాపాడుకుంటాం. నీ భర్త కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే క్షేమంగా పెరిగాడు. విషయాన్ని ఖండించాడు గోపాలరావు. అలా స్నేహను నానమ్మ తాతయ్యలకు అప్పగించి దివ్య శంభు ప్రసాద్ యుఎస్ వెళ్ళిపోయారు. వారిద్దరికీ స్నేహతో రోజొక వేడుకగా 3 ఏళ్లు గడిచాయి. ఒకరోజు స్నేహకు జోలపాట పాడుతూ గోపాలరావు నిద్రపుచ్చుతున్నాడు. తాతయ్య, ఆపేశావు, పాడు నిద్రమత్తులోనే అంటోంది స్నేహ. అమ్మ దొంగ, నిద్ర వస్తున్నా ఆపుకుంటున్నావా? జో కొడుతూ మురిపెంగా అన్నాడు గోపాలరావు.
సమాధానం రాకపోవడంతో వంగి స్నేహ ముఖం చూశాడు. పాలుగారే బుగ్గలతో స్నేహ చాలా ముద్దుగా ఉంది. మెల్లగా నిద్రలోకి జారుకున్న మనవరాలి నుదుటి మీద పడుతున్న ముంగురులు సవరిస్తూ సుతిమెత్తని ముద్దు పెట్టుకున్నాడు. మీ గారాల మనవరాలు పడుకుందా? చీర కొంగుతో చేతులు తుడుస్తూ లోపలికొచ్చింది లక్ష్మి. నాకేనా మనవరాలు, నీ కాదా? నవ్వుతూ అన్నాడు గోపాలరావు. మనిద్దరి మనవరాలు సరేనా? తాతయ్య జోల పాడందే మనవరాలికి నిద్ర రాదుగా, నవ్వుతూ అంది లక్ష్మి. గోపాలరావు కూడా నవ్వేశాడు. అంతలో ఆయన ఫోన్ రింగ్ అయింది. అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు అంటూ ఫోన్ తెచ్చి ఆయనకిచ్చింది. హలో బాబు, ఎలా ఉన్నారు అన్నాడు గోపాలరావు. ఫైన్ డాడీ, మీరెలా ఉన్నారు? అమ్మ బాగుందా? స్నేహ మేల్కొనుందా అన్నాడు శంభుప్రసాద్. ఇప్పుడు నిద్రలోకి జారుకుంది బాబు. ఈరోజు ఫోన్ చేయడానికి ఇంత ఆలస్యం అయిందేంటి? రోజు స్నేహం చూడటానికి మధ్యలో బ్రేక్ తీసుకుంటాను డాడీ. ఈరోజు ఎమర్జెన్సీ కేసులున్నాయి, అందుకే కుదరలేదు. రేపు ఆదివారం కదా, హాస్పిటల్కి ఆలస్యంగా వెళతాం. దివ్య కూడా పాపను చూడాలంటుంది. ఉదయం లేచాక వీడియో కాల్ చేస్తాను. బాయ్ డాడీ అని ఫోన్ పెట్టేశాడు శంభు. లక్ష్మి, బాబు రేపు ఉదయం ఫోన్ చేస్తానన్నాడు. సరే ఇక పడుకోండి అని స్నేహకి దుప్పటి కప్పి పక్కనే పడుకుంది లక్ష్మి. మరుసటి రోజు ఉదయం శంభుప్రసాద్ ఫోన్ చేసి వాళ్ళ గుండెలు గుబేల్మనిపించే వార్త చెప్పాడు. మామ్, డాడ్, మేము కొంతకాలం ఇక్కడే హాస్పిటల్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాం. కొంత డబ్బు సంపాదించిన తర్వాత ఇండియా వస్తాం. ఈలోగా స్నేహను అమెరికా తీసుకురావడానికి వీసా ఏర్పాట్లు చేస్తాను అన్నాడు శంభు. అదేంటి ఉన్నట్లుండి ఇలాంటి షాక్ ఇచ్చావు బాబు అంది లక్ష్మి. ఇందులో షాక్ అయ్యేందుకు ఏముంది మామ్, పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే కదా ఉండవలసింది. కొన్నాళ్ళు ఇక్కడ ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది అన్నాడు శంభు. మీరు అక్కడ కొంతకాలం ఉండడం అనేది మీకు ఆనందమైతే ఉండండి, కానీ స్నేహం మా దగ్గర బాగానే ఉంది. తను లేకుండా మేము ఉండలేము అన్నాడు గోపాలరావు. అదెలా కుదురుతుంది మావయ్య గారు? తన ఎడ్యుకేషన్కి ఇబ్బంది అవుతుంది అంది దివ్య. శంభు ఇక్కడ చదివే అమెరికా వెళ్ళాడు అన్నాడు గోపాలరావు. దివ్య ముఖం మార్చుకుంది. అది శంభుప్రసాద్ గమనించాడు. డాడీ, మేము త్వరలో స్నేహం తీసుకెళ్తాం, ఇక ఈ విషయాలు వదిలేయండి అని ఫోన్ పెట్టేశాడు శంభు. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు ఉదయం స్నేహ నిద్ర లేవడమే కడుపులో నొప్పి అంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఇదేంటి, పాప ఒళ్ళు వేడిగా ఉంది? నుదుటి మీద చేయి వేసన్నాడు గోపాలరావు. అయ్యో, 4 రోజుల నుండి ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదండి. నులిపురుగుల మందేమైనా వేయాలేమో అనుకుంటున్నాను అంది లక్ష్మి. కాసేపటికి స్నేహకు టెంపరేచర్ పెరిగింది. గోపాలరావు ఊర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ ఇచ్చిన మందులు వేసిన కాసేపటికి టెంపరేచర్ తగ్గింది. కానీ మళ్ళీ జ్వరం వచ్చింది. ఆగి ఆగి వస్తున్న జ్వరం వాంతులతో సాయంత్రానికి బాగా నీరసంగా అయింది. చంక దిగకుండా ఏడుస్తూనే ఉంది. రెండవ రోజు ఉదయం ఇద్దరూ కలిసి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మూర్లోని పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప పొట్టలో కొన్ని పెద్ద పరిమాణంలో లింఫోనోడ్స్ ఉన్నాయి. వాటి సైజు తగ్గడానికి యాంటీబయాటిక్స్ వాడాలి. పరీక్షలయ్యాక చెప్పారు డాక్టర్. సరేనండి అని ఇద్దరు పాపను తీసుకుని ఇంటికొచ్చారు. రెండవ రోజు కూడా స్నేహకు జ్వరం తగ్గలేదు, వాంతులు కూడా తగ్గలేదు. నీళ్లు తాగితే వాంతుల రూపంలో వస్తున్నాయి. ఇద్దరూ బాగా కంగారు పడ్డారు. రిపోర్ట్స్ అన్నీ వాట్సాప్లో శంభు చూశాడు. సొంతంగా తను కూడా కొన్ని మెడిసిన్స్ చెప్పాడు. ఏమీ ఉపయోగం లేకపోయింది. సాయంత్రానికి స్నేహ తోటకూర కాడలా వేలాడిపోయింది. లక్ష్మి ఏడుపు మొదలుపెట్టింది. దాంతో గోపాలరావుకి కంగారు ఎక్కువైంది. నేను ఆ రోజే చెప్పాను, పల్లెటూరులో సరైన వైద్యం అందదని, సిటీకి షిఫ్ట్ అవ్వమని. మీ నాన్నగారు నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి పిల్ల పరిస్థితి. కోపం దుఃఖం కలగలిపంది దివ్య. డాడ్, పాపకు వాటర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. డీహైడ్రేట్ అయితే కష్టం.
హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నాడు శంభు. అప్పటికప్పుడు స్నేహను ఆర్మూర్ తీసుకెళ్లారు. బ్లడ్ టెస్ట్ చేసి తెల్ల రక్త కణాలు ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందన్నారు. పాప డీహైడ్రేట్ అయింది కాబట్టి వెంటనే సెలైన్ పెట్టాలని ఆసుపత్రిలో జాయిన్ చేసుకున్నారు. స్నేహ ఒకటే ఏడుస్తోంది. అది చూసి లక్ష్మి ఏడుపుకి అంతులేదు. గోపాలరావుకి దిక్కు తోచడం లేదు. రాత్రంతా జ్వరం తగ్గుతూ పెరుగుతూ ఉంది. వాంతులు అవుతూనే ఉన్నాయి. 24 గంటల తర్వాత కాస్త జ్వర తీవ్రత తగ్గింది. కానీ మరుసటి రోజు కూడా అడపాదడపా వాంతులవుతున్నాయి. సెలైన్ పెట్టే ఉంచారు. స్నేహ నిద్రపోయినప్పుడు మినహాయించి మేల్కొని ఉన్నంత సమయం సెలైన్ తీసేయమని ఏడుస్తూనే ఉంది. పగలు రాత్రి రెప్ప వేయకుండా స్నేహ చేయి పట్టుకుని లక్ష్మి గోపాలరావు కూర్చునే ఉన్నారు. లక్ష్మి, తెల్లవారింది, నువ్వు కాసేపు పడుకో. 4 రోజుల నుండి నీకు తిండి నిద్ర లేవు అన్నాడు గోపాలరావు. నేనే కూర్చుంటాను, మీరు కాసేపు పడుకోండి అంది లక్ష్మి. అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించింది. గోపాలరావు వెళ్ళి తెరిచాడు. శంభు, నువ్వేనా? ఆశ్చర్యంగా అంటున్న గోపాలరావుకి ఆ వెనుకే దివ్య కూడా కనిపించింది. కొడుకు కోడళ్లను చూసి లక్ష్మి కూడా నోరు తెరిచింది. దివ్య ముఖంలో కోపం ఇద్దరూ గమనించారు. స్నేహ అంటూ పక్కలో కూర్చుని పిలిచింది దివ్య. స్నేహ కళ్ళు తెరిచి అయోమయంగా దివ్యను చూసింది. మెల్లగా చూపు నాన్నమ్మ వైపు తిప్పి ఏడ్చింది. లక్ష్మి గబుక్కునొచ్చి, తగ్గిపోతుంది తల్లి, ఏడవకు అని బుజ్జగించింది. దివ్య విసురుగా పైకి లేచింది. శంభు, ఇండియా వస్తున్నట్లు చెప్పలేదేంటి అని ప్రశ్నించాడు గోపాలరావు. స్నేహకి బాగాలేదని దివ్య గొడవ చేసింది డాడీ, అందుకే అప్పటికప్పుడు బయలుదేరాం క్లుప్తంగా అన్నాడు శంభు. సరాసరి ఇక్కడికే వచ్చినట్లున్నారు, మీరిద్దరూ ఇంటికి వెళ్ళిరండి అంది లక్ష్మి. డాక్టర్ గారు వచ్చాక వెళతాము అన్నాడు శంభు. కాసేపటి తర్వాత డాక్టర్ వచ్చి స్నేహను పరీక్షించారు. మరో 2 రోజులు ఆసుపత్రిలోనే ఉంచాలని చెప్పారు. డాడీ, ఈ పరిస్థితికి కారణం మీరే. సరైన వైద్య సదుపాయాలు లేని పల్లెటూరులో ఉండటం వల్లనే స్నేహ ఇంత అనారోగ్యానికి గురైంది. అప్పటి వరకు ఆపుకున్న మాటలను కక్కేశాడు శంభు. ఏం మాట్లాడుతున్నావు శంభు? నువ్వు ఏ ఊర్లో పుట్టావు, ఏ ఊర్లో పెరిగావు? చిన్నపిల్లలకు ఇలాంటివి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. నీ చిన్నప్పుడు నీకు రాలేదా? రావలసినవి పల్లెటూరులో ఉన్నా పట్నంలో ఉన్నా రాక మానవు. నువ్వు పెరిగింది పల్లెలోనే అని గుర్తుంచుకో విస్తుపోతూ అన్నాడు గోపాలరావు. మీరు మారరు డాడీ, స్నేహ కోలుకున్నాక మేము తీసుకెళ్ళిపోతాం అన్నాడు శంభు. నీ ఇష్టం. లక్ష్మి కళ్ళ నిండా నీరు నింపుకొని కొడుకుని చూస్తోంది. గోపాలరావు మౌనంగా ఉండిపోయాడు. 2 రోజుల తర్వాత స్నేహను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాక లక్ష్మి కొడుకు కోడళ్లతో స్నేహను తమ దగ్గరే ఉంచమని బ్రతిమిలాడింది. కానీ వారు ససేమిరా వినలేదు. నానమ్మ తాతయ్యల నుండి వేరు చేస్తూ ఏడుస్తున్న స్నేహతో శంభు దివ్య 10 రోజుల తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. స్నేహ తల్లిదండ్రులకు చేరిక కావడానికి ఎంత సమయం పట్టిందో మనవరాలికి దూరంగా బ్రతకడానికి నానమ్మ తాతయ్యలకు అంతే సమయం పట్టింది. స్నేహ 2 కుటుంబాల వారధి కాబట్టి రోజూ ఫోన్లో వాళ్ళతో మాట్లాడుతుంది. ఈ 10 ఏళ్లలో 2 సార్లు ఇండియా కూడా వచ్చెళ్ళింది. దివ్య, స్నేహ అడిగిన ప్రశ్నకు సరైన జవాబు నా దగ్గర లేదు. మొదటిసారిగా నేను తప్పు చేశాననిపిస్తుంది గతం నుండి బయటకు వచ్చిన శంభు ప్రసాద్ అన్నాడు. శంభు, స్నేహ మాటలు మీరు పట్టించుకోవద్దు. మనం ఆ పల్లెలో ఉండకుండా అభివృద్ధి చెందిన దేశంలో ఉన్నామంటే తృప్తిగా ఉన్నామనే కదా అంది దివ్య. లేదు దివ్య, ఎంత ఆలోచించినా తృప్తికి నిర్వచనం తెలియడం లేదు. ఎంత పురోగమించినా నాలో ఏదో వెలితి కనిపిస్తుంది. అదేమిటో ఇన్నాళ్ళు స్పష్టంగా తెలియలేదు. నేను కన్న ఊరిని, కన్నవాళ్ల బాధ్యతను విస్మరించాను. కన్న తల్లిని బతికించుకోలేకపోయాను. కన్న ఊరు రుణం తీర్చుకోలేకపోయాను. ఎంత సంపాదించి ఏంటి ఉపయోగం?
మనిద్దరం మా ఊర్లో హాస్పిటల్ పెట్టుకుంటే మా అమ్మ దక్కేది. ఎంతోమందికి మంచి వైద్యం అందించేవాళ్ళం. ఆ తృప్తి ముందు ఏదైనా దిగదుడిపే. ఇక మనం తొందరలోనే పల్లెకు పోదాం, స్థిరమైన స్వరంతో అన్నాడు శంభుప్రసాద్. శంభు, అది కాదు, నా మాట విను. ఏదో చెప్పబోయింది దివ్య. నువ్వు ఏది చెప్పినా ఇన్నాళ్ళు విన్నాను. ఇప్పుడు నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు, నిశ్చలంగా అన్నాడు శంభుప్రసాద్. డాడీ, మీరేం నిర్ణయం తీసుకుంటారోనని భయపడ్డాను. నేను మళ్ళీ నానమ్మ తాతయ్యలతో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అంటూ తండ్రి మెడ చుట్టూరా చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెడుతూ అంది స్నేహ.